ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుని సుమారు సంవత్సరాల కాలం కాపురం చేసి దళిత మహిళను మోసం చేసి వేరే వివాహం చేసుకోవాలనుకుంటున్న యువకుని ఇంటి ముందు బాధితురాలు దళిత మహిళ న్యాయ పోరాటానికి దిగింది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని లక్ష్మీ భవానీ కాలనీలో యువకుని ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు జంబూరి శైలజ కోరింది. దీంతో సాయికృష్ణ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు గొడవ చేస్తోందని 100కు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అదేవిధంగా కాలనీ వాసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శైలజ ఆందోళన విరమించింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు జోడి సారంగం మాట్లాడుతూ శైలజకు న్యాయం చేయాలని, ఆమెకు అండగా ఉంటామని, కుల దుహంకారంతో దళిత మహిళను మోసం చేస్తున్న ఆడేపు సాయికృష్ణ అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు ఆడపు శైలజ, మా ఆయన పేరు సాయికృష్ణ. ఆయన కేకే ఫైన్లో సింగరేజ్ జాబ్ చేస్తారు. మాకు ఆయన పరిచయం అయ్యి ఎఫ్బీలో పరిచయం అయినాక వాళ్ళు మాకు రిలేటివ్స్ అని తెలిసి తర్వాత లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదని చెప్పి నన్ను వద్దంటున్నాడు. మళ్ళీ ఇంకా 10 లక్షలు ఎక్స్ట్రా అడిగాడు. ఆయన కూడా ఇస్తా అని చెప్పాను. ఇప్పుడు ఎస్సీ కులం తక్కువ అని చెప్పేసి నన్ను వద్దని అంటున్నాడు. ఉన్నాక వాళ్ళకి నచ్చలేదని చెప్పి, వాళ్ళ అమ్మలకు నచ్చలేదని చెప్పి నన్ను రిజెక్ట్ చేసిండు. వాడు 3 నెలల నుంచి నన్ను ఫోన్ బ్లాక్లో పెట్టి రెస్పాండ్ అవ్వట్లేదు. కాకపోయేసరికి వాళ్ళ పెళ్లి సంబంధాలు చూస్తారని చెప్పి ఆయనకి తెలుసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను. అబ్బాయి ఇప్పుడు నేను నాకు అవసరం లేదు, నువ్వు నీ పద్ధతి నచ్చట్లేదు, నాకు నువ్వు అవసరం లేదు, నేను తీసుకొచ్చుకోను అనేసి మాట్లాడుతుంది. 4 years అవుతుంది. మీ అమ్మగారి ఇంటి పేరు ఏం పేరు? జంబూరి. వాళ్ళ ఇంట్లో ఇద్దరికి మా అమ్మ నాన్నకి నచ్చుతలేరు. నేనేం చేయమంటావు, సాగమంటావా నన్ను? రికార్డింగ్ కూడా నా దగ్గర ఎవిడెన్స్ కూడా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. పెళ్లి వీడియోస్ ఈ చాట్ కూడా ఉంది నా దగ్గర. వాట్సాప్ చాట్ కూడా ఉంది. నా దగ్గర. పెళ్లి వీడియోస్, పెళ్లి ఫొటోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఇష్టం లేకుండా సంసారం చేసినా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాను.